ఇకపోతే వీళ్ళలో మళ్ళీ ఈ గ్రహాల్లో కూడా మళ్ళీ క్యాస్ట్లు ఉంటాయి, వర్ణాలు ఉంటాయి, క్యాస్ట్లు ఉంటాయి, రంగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రవిను కుజుడు రాజులు, శుక్రుడు గురుడు బ్రాహ్మలు, ఇప్పుడు బ్రాహ్మలు, బుధుడు చంద్రుడు వైశ్యుడు. అంటే పూర్వమర్శని చెప్తున్నాను నేను. ఇది ఈ జ్యోతిశాస్త్రం అనేది ఇవాళ వినాన్ని ఇలాగా వచ్చేది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. ఇది మనకి వర్ణాశ్రమ ధర్మాలంటే భగవంతుడు గుణత్రయ విభాగంలో పరమేశ్వరుడు విష్ణుమూర్తి చెప్పినట్టుగా డివైడ్ చేశారు. ఆ ప్రకారం మాట్లాడుతాం తప్ప ఇప్పుడు ట్రెండ్ కానే కాదు. మిగతా వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఈ రకంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే మొత్తం మనుషులంతా కూడా ఈ 7 గ్రూపుల్లోనే ఉంటారు. 7 గ్రూపుల్లో కూడా భాగిస్తే మిగతా ఒక 6 గ్రూపుల్లో ఉంటారు. మొత్తం మనుషులంతా కూడా 6 గ్రూపుల్లో ఉంటారు. 6 గ్రూపులు ఏంటి? ఇద్దరేమో మిథున రాశి కన్యా రాశి ఒక గ్రూప్లో ఉంటారు, మేషరాశి వృశ్చిక రాశి ఒక గ్రూప్లో ఉంటారు, మీనరాశి ధనుసు రాశి ఒక గ్రూప్లో ఉంటారు, మకరం కుంభం ఒక రాశిలో.